నేను అక్కడ ఇంట్లో స్టే చేశాను అనుకో, అవి ఉన్నాయా లేవా నాకు తెలిసిపోతుంది. ఉంటే నాకు స్టూడియోలో ఉన్నాయా అంటే జనరల్ గా అడుగుతున్నాను, ఎందుకంటే మాకు ఇది దేవాలయం లాంటిది మాకు స్టూడియో అనేది. కామెడీ కాదు, నేను జోక్ చేయట్లేదు, బట్ మాకు ఇది దేవాలయం ఈ స్టూడియో, మా గుడి లాగా. ఎందుకంటే మేము ఎవ్రీడే దీంట్లోనే వర్క్ చేస్తాం, మేము నమ్ముకుంటాం ఈ వృత్తిగా. సో అట్లా ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ నాకు తెలీదు, నేను దేవుని కాదు చెప్పడానికి. ఓకే, నాకు అనిపించిన నాకు వినిపించిన నేను చెప్పాను. ఎందుకంటే మళ్ళీ నేను అట్లా చెప్పి ఎట్లా చెప్పాను అనుకో నన్ను వేసుకుంటారు. అవునవును, ఓకే ఓకే. నాకు అనిపించిన వరకు నేను చెప్పాను. నేను చెప్పగలను కూడా చెప్పలేను, ఎందుకంటే ఒకవేళ ఉండి కూడా నాకు వినపడకపోతే నేను చెప్పలేను. ఎందుకంటే నేను నైట్ స్టే చేశాను అనుకో, అక్కడ ఉందో నాకు తెలిసిపోతుంది. చాలా చూసాను, ఒక 4 ఇళ్ళు చూసాను అట్లనే. గజల దెబ్బ అనిపిస్తుంది, మన దగ్గరకు వస్తున్నట్టు ఉంటది, పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు ఉంటది. మనిషి నీడ వస్తుంది కదా పక్కకి, మంచి స్పర్శ ఉంటది కదా, అదంతా వస్తుంది. మరి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి చూపించుకోలేదా ఇవన్నీ ఎందుకు నాకు కనిపిస్తున్నాయని? అంటే ఇంకా అవన్నీ నేను చెప్పాలి, నమ్మరు చెప్పినా కూడా. ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావా? మేబీ కొందరు కనిపించొచ్చేమో. ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే అబద్ధాలు చెప్పేటోళ్ళే నమ్ముతారు, నిజాలు చెప్పేటోళ్ళే నమ్మరు. మీరు సీరియస్ చెప్పండి, నమ్ముతున్నారా మీరు? మేబీ అయ్యి ఉండొచ్చు 50-50. మీకే క్లారిటీ లేదు, నమ్మట్లేదు. ఇప్పుడు ఎందుకంటే నేను కాదు కదా చూసింది, సో నేను ఎలా నమ్మాలి? అందుకే 50. నేను చూసింది కూడా ఇప్పుడు ఒక స్వామి దగ్గర చెప్పాను అనుకో, ఆయన నమ్ముతాడని గ్యారెంటీ ఏంది? ఆయన రియల్ స్వామి అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదా, నాకు డబ్బులు లాగడానికి కూడా ఇట్లా చెప్పొచ్చు. మళ్ళీ ఎట్టలో నాకే ప్రాబ్లం కదా, ఎందుకు? ఇప్పటికైతే కొంచెం బెటర్. రీసెంట్ గా మేము ఉన్న ఇంట్లో కూడా వచ్చినాయి, గజ్జల శబ్దాలు వినిపించినాయి, మిద్దె పైన ఎవరు దూకుతున్నట్టు, మిద్దె పైన ఎవరు నడుచున్నట్టు శబ్దాలు వినపడతాయి. ఇవన్నీ వందనకు చెప్పావు, భయపడి తెలుసు ఆమెకి. చెప్పినవా? ఆమెకి వినపడినాయి, భయపడింది. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ వస్తాయంట మన దగ్గరికి. ప్రెగ్నెన్సీ టైంలో మనకి దగ్గరికి ఎక్కువ వస్తాయంట. అంటే కడుపుతో 4 అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చుట్టుపక్కల ఎక్కువ తిరుగుతాయంట. అది పెద్దవాళ్ళు చెప్పారు, నాకు కూడా తెలియదు. మా ఇంట్లో కూడా వినిపించింది సౌండ్లు అయితే. ఇంకా మేము ఇప్పుడైతే లేవు, ఇంకా కొన్ని రోజులు స్టార్టింగ్ లో ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఇప్పుడు ఓకే. అప్పటికి ఇప్పుడు నేను చాలా చేంజ్ చెప్పిన. ఈ స్కిన్ బాడీ ఇవన్నీ కొంచెం బెటరే. ఈ హార్ట్ పెయిన్, బ్యాక్ పెయిన్ వచ్చిండే, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉండే, ఇవన్నీ కొంచెం బెటర్. ఇప్పటికి చాలా కోలుకున్నాం. అప్పట్లో స్టార్టింగ్ చాలా ఘోరంగా ఉంటాయి. ఎండాకాలం వస్తే బాడీ మొత్తం అమ్మోరు పోసినట్టు గుల్లలు వేస్తుండే, ఘోరంగా ఉంటుండే. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా నేను. ఎందుకు పుట్టినా నేను, ఎందుకు బతికినా ఇంత ఘోరంగా బతుకు, అన్ని ప్రాబ్లమ్స్ నాకేనా? ప్రతి ఒక్కటి. హెయిర్ లో పుండ్లు అవుతుండే హాస్టల్లో ఉన్నప్పుడు, ఘోరంగా ఈ నొప్పి, ఇంకా భయంకరంగా నొప్పి హాస్టల్లో ఉన్నప్పుడు. చాలా ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు. ఇంకా అవన్నీ చెప్తే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. మనం చెప్పాల్సిన పని కూడా లేదనుకో. సో అన్ని తెలిసి కూడా ఆమె నా దగ్గరకు వచ్చింది. అవన్నీ ఉన్నాయని తెలిసి కూడా నన్ను మంచిగా చిన్నపిల్లలుగా నేను చూసుకోవాలి, నేను చిన్నపిల్లలుగా పెంచాలి అని చెప్పి నా దగ్గరకు వచ్చింది. ఇంకా నాకు అందుకే నేను ఆమెని సడన్ గా మ్యారేజ్ చేసుకున్నా. లేకపోతే చేసుకున్నాను కూడా కాదు, సడన్ గా చేసుకోవాల్సిన కారణం అదే. ఎందుకంటే ఇప్పుడు డైమండ్ మన దగ్గరకు వచ్చి మనం తీసుకోవాలి, మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ వస్తుందా? రాదు. ఒక డైలాగ్ ఉంటుంది, కొటేషన్ ఉంటుంది, ఒక ఆమె చెప్తుంది సినిమాలో, భగవంతుడు ఒక విలువైన వ్యక్తిని మా జీవితం నుంచి దూరం చేస్తే అంతకన్నా విలువైన వ్యక్తిని మా జీవితం తీసుకుని వస్తాడని చెప్తారు. అది ఫస్ట్ విన్నప్పుడు కోపం వచ్చింది. ఫస్ట్ మ్యారేజ్ అయినా కదా, అమ్మ వదిలేసిన తర్వాత అప్పుడు విన్నా, కోపం వచ్చింది. ఎంత అంటారు ఈ డైలాగ్లో, ఎందుకు మనకి ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసిన అమ్మాయి వెళ్ళిపోయింది, ఇంకా మళ్ళీ ఎవరో సార్ నా అనవసరంగా తక్కువ డైలాగ్లు అనుకున్నా. కానీ నా లైఫ్ లో ఆమె వచ్చి ప్రూవ్ చేసిన తర్వాతనే ఇటువంటి నిజంగా జరుగుతాయని నేను నమ్మిన. ప్రూవ్ అయిన తర్వాతనే నేను అనుకున్నా జరుగుతాయి అని, లేకపోతే నమ్మేమని కాదు. సో ఫైనల్ గా ఇదన్నమాట. నీ లైఫ్ స్టోరీ మొత్తం చెప్పేసిన, నాకు ఇంకేం బ్యాలెన్స్ లేదు. ఓకే, సో ఫైనలీ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో బీ స్ట్రాంగ్. ఫిజికలీ నీకు ప్రాబ్లం ఉన్నా, మెంటల్ ప్రాబ్లం ఉన్నా బెటర్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటేనే అవుతుంది. ఎందుకంటే నిన్ను నమ్ముకొని వందన ఉంది, వందన బేబీ ఉంది, సో మీ అమ్మగారు ఉన్నారు. ఇంకోటి బ్యాలెన్స్ ఉంది, అడగలేదు మీరు? ఏంటది? 6K శాలరీ. 6K శాలరీ 6K శాలరీదా అంటే ఇంకా పర్సనల్ ఉంటదేమో అని చెప్పేసి, అదే వాళ్ళ అత్తతో, మీ అత్తతో 30K సంపాదిస్తా అని చెప్పినావు, 6,000 సంపాదిస్తున్నావు. ఓకే, చూస్తారు, చూస్తే చూడని చెప్పి ఎందుకు పెట్టా కూడా పెట్టకుండా. ఏ జాబ్ చేస్తున్నావు? నెట్వర్క్ లో చేస్తున్నా. స్టార్టింగ్ 6K వస్తుంది అంట అది. ఇప్పుడు అది ఎందుకు చేస్తున్నా అంటే, ఇప్పుడు సడన్ గా హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా, ఏదైనా కావాలన్నా ఎమర్జెన్సీ వెళ్ళొచ్చు, ఏ టైంలో ఇంటికి వెళ్ళొచ్చు. మామూలుగా వేరే వర్క్ చేసి వెళ్ళడానికి లేదు, అందుకని కంఫర్ట్ ఇప్పుడు. ఓకే, అంతే. అవును, అమ్మాయి ఏం చదువుకుంది? వందన 10th వరకు చదివింది. తర్వాత ఇంటి బాధ్యత మొత్తం ఆమె ఉంది కాబట్టి ఆమె చదవలే, పొలం పనులు అన్ని చూసుకుంటూ ఉంది.
ఓకే డన్ సూపర్ సూపర్ మంచి ఐడియానే ఉంది, మంచి ఇదే ఉంది. సో గైస్ చూసారు కదా మన సాయన్న వీరగాథ. అమ్మో కొంచెంసేపు అయితే నన్ను కూడా ఏడిపించేటోడు, నేను అట్లా ఆగిపోయిన స్ట్రక్ అయిపోయి. సో చూస్తూనే ఉండండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్.